అంగరంగ వైభవంగా జరగనున్న శివరాత్రి మహోత్సవాలకు శ్రీశైలం మల్లన్న సిద్ధమవుతున్నాడు. లక్షలాది మంది తరలివచ్చి ముక్కంటి సేవలో తరించాలని శ్రీగిరి స్వాగతం పలుకుతోంది. అక్కడి పురవీధులు మాత్రం అస్తవ్యస్తంగా మారి భయపెడుతున్నాయి. మట్టి కుప్పలు, రాళ్లు, ఎక్కడ పడితే అక్కడ గుంతలతో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఉన్న శ్రీశైలం రహదారులపై ఈటీవీ కథనం. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది ఈ నెల 29 నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ బ్రహ్మోత్సవాల్లో సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పురవీధులన్నీ మట్టి కుప్పలు, దుమ్ము ధూళితో నిండిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తవ్వేసిన రోడ్లు ఎంతో అధ్వానంగా తయారయ్యాయి. శ్రీశైలంలోని అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు 2011లో బృహత్తర ప్రణాళిక పనులు చేపట్టారు. అందులో భాగంగా భూగర్భ మురుగునీటి వ్యవస్థ, తాగునీటి ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. 40 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభమైన ఈ పనులు ఇప్పటికే దాదాపు పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, త్వరగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో చలనం వచ్చిన అధికారులు ప్రధాన రహదారుల మీద మాత్రమే దృష్టి సారించారు. ఆలయం ముందు భాగంలో ఉన్న రోడ్లను ముస్తాబు చేస్తున్నారే తప్ప పురవీధుల్లోని అంతర్గత రహదారుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇవేళ అప్పటికల్లా పూర్తి కావాలా? చాలా ఈకారంగా ఉంది. నడవడానికి చాలా దుమ్ముగా అంతా వస్తుంది స్వామి. రాళ్ళు దుమ్ముగా అంతా వస్తుంది సార్. ఈ పూర్తి అయ్యేది కాంది నమ్మకం లేదు స్వామి. ఈ రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్లు నడవడానికి కానీ, శివస్వాములకు కానీ, వచ్చే స్నాన పాతాల గంగకు పోయే రస్తా కానీ పోవడానికి దుమ్ము ధూళి ఎక్కువ ఉంది. ఈ రోడ్లు గుంతలు పడడం వల్ల ఈ పోగ్లింగ్తో తీసినారు కానీ ఇవి సరిగా చేయడం లేదు. శివరాత్రి కల్లా ఏదో తగిన సదుపాయాన్ని చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పటికీ ఒక 2 నెలల ముందటి నుండి అయినా పెట్టింటే పూర్తి చేసింటే సరిపోతారు. ఎక్కడి గుంతలు అక్కడనే పెట్టినారు. ప్రస్తుతానికి శివ దీక్ష ఒక వారం ఉంది. దుమ్ము లేకుండా శివలో నడసనీకే కాళ్ళు కుచ్చుకుపోకుండా కనీసం ఒక వాటర్ ట్యాంక్ అయినా నీళ్లు కొడితే జనాలు అనేది దుమ్ము లేకుండా కొంచెం బాగుంటుంది సార్. ఇక్కడ మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఖాళీ మనం నడుస్తుంటే కూడా దుమ్ము వెళ్ళిపోతుంది సార్. పూర మనుషులకు కండలో దుమ్ములో ఎక్కడనే పడుతుంది సార్. పూర చాలా ఇబ్బంది అవుతుంది. కాలు గుడి ముందు ఒకటే ఇప్పటి వరకు ఇప్పుడు తోవడం వేసేయండి అంతే. అది దాంబర్ ఇక మిగతా అయితే వేసలేరు సార్. నేను ఒక 25 ఏళ్ళ నుండి వస్తుండా. ఎట్లా ఉన్నట్టు అట్లనే ఉండే. నాకు షుగర్ ఉంది. నడిచిపోవాలంటే శివ కనపడుతున్నాడు కింద గులకరాలు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ఇంకా 3 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. పురవీధులను చూస్తే ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు మాత్రం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. 2 రోజుల్లో పూర్తయిపోయే అవకాశాలు ఉన్నాయి. దాని మీద రోలింగ్ చేసి భక్తులకు ఏ విధంగా దుమ్ము లేకుండా నీళ్లు పోస్తూ దాన్ని మెయింటైన్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. రథం తిరిగే ఏరియా మరియు వాహనాలు తిరిగే ఏరియాకి మనం బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. ఊళ్ళో ఉన్న బీటీ ప్యాచ్ వర్క్లు అక్కడక్కడ బీటీలో ప్యాచ్ వర్క్లు వచ్చినాయి. వాటిని కూడా బీటీ ప్యాచ్లు వేసేసి వాటిని చేయడం జరుగుతుంది. పాదచారులకు కూడా చెప్పులు లేకపోయినప్పటికీ మెత్తగానే కాళ్ళు గుచ్చుకోవడానికి కానీ ఏ విధమైన ఇది ఉండదు. ఆ విధంగానే ఏర్పాటు చేస్తున్నాం భక్తులకు ఇబ్బంది లేకుండా. శ్రీశైల మల్లన్న క్షేత్రంలోని అంతర్గత రహదారుల దుస్థితి ఇది. అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వి పడేశారు. కనీసం శివరాత్రి లోపైనా ఇవి పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, శ్రీశైలం, కర్నూలు జిల్లా.